హైదరాబాద్లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతోంది. ఇక నగర శివార్లలో విద్యుత్ వినియోగం రెట్టింపు అవుతుంది. ఒక పక్క కనెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి, మరో పక్క డిమాండ్ సైతం పెరిగిపోతుంది. ఈదురుగాలులు వచ్చినప్పుడు భారీ వృక్షాలు విరిగి కరెంటు తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆ సమస్యలు వచ్చినప్పుడు విద్యుత్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వేసవి కాలంలో డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ సరఫరాపై అధికారులు ఏ విధంగా సమాయత్తమవుతున్నారు? తదితర అంశాలపై మేడ్చల్ మల్కాజిగిరి చీఫ్ ఇంజనీర్ కామేష్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి, కరెంటు వినియోగం కూడా భారీగా పెరిగిపోతుంది. దీంతో నగర శివార్లలో కనెక్షన్లు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇంతకీ మేడ్చల్ మల్కాజిగిరిలో ఎట్లా ఉంది కరెంటు సరఫరా? దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అడుగుదాం. మనతో పాటు మేడ్చల్ మల్కాజిగిరి సిఈ కామేష్ సార్ ఉన్నారు. సార్, ముందుగా ఈ మేడ్చల్ మల్కాజిగిరిలో శివారు ప్రాంతాల్లో ఎక్కువగా కనెక్షన్లు పెరిగిపోతున్నాయి. నగరంతో పోల్చుకుంటే శివారు ప్రాంతాల్లో కనెక్షన్ల పరిస్థితి ఎట్లా ఉంది సార్? మా దగ్గరే మన మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ కావచ్చు, సంగారెడ్డి పటాన్చెరు కానీ దాదాపు 60,000 చిలుకు ప్రతి సంవత్సరం యాడ్ అవుతున్నాయండి. అంటే దాదాపు లక్ష యాడ్ అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా యాడ్ అయినాయి. దానికి తగ్గట్టుగానే మనము టోటల్ కనెక్షన్స్కి తగ్గట్టుగా మనకు వచ్చిన అప్లికేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్గా వచ్చి రాబోయే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని లోడ్స్ పెంచడం కానీ, పవర్ ట్రాన్స్ఫర్ కెపాసిటీస్ పెంచడం కానీ, సబ్స్టేషన్లు కట్టించడం కానీ, 33 kV కొత్త లైన్లు ఏర్పాటు చేయడం, 11 kV లైన్లు వేయటము, అట్లాగే కింద ఫీల్డ్ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను కూడా బాగా విపరీతంగా పెంచాము. ప్రభుత్వం వారి ఆదేశానుసారము వారు ఇచ్చిన బడ్జెట్ ప్రకారంగా చాలా జ్యుడిషియస్గా ఈ మేడ్చల్ జోన్లో చాలా బాగా చేశాం వర్క్. అసలు ఏ విధమైన సమస్య లేకుండా 17,000 టోటల్గా రాష్ట్రంలో ఇంత మెగావాట్స్ వచ్చినా కూడా తట్టుకొని మన నెట్వర్క్ని చేయగలిగినవాడిని. ఓకే సార్, ఈ మేడ్చల్ మల్కాజిగిరిలో విద్యుత్ డిమాండ్ ఎట్లా ఉంది? డిమాండ్కి తగ్గట్టు సరఫరా చేస్తున్నారా? ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఏ ప్రాంతాల్లో డిమాండ్ అధికంగా ఉంది? మనకి అధికమైన డిమాండ్ ఈ సంవత్సరం ఉంది. ఆల్ టైమ్ రికార్డ్ 1,854 మెగావాట్స్ జోన్లో వచ్చింది. అంతకుముందు 1,700 అట్లా, అంటే నియర్లీ 120 మెగావాట్ల పైచిలకు పెరిగిపోయింది ఈ సంవత్సరం. అట్లాగే మా జోన్లో ఉన్న ప్రతి సర్కిల్ నుంచి కూడా ఒక 50 మెగావాట్స్ చొప్పున డిమాండ్ పెరగడం జరిగింది. దాంట్లో అధికంగా పెరిగింది పటాన్చెరు ఏరియా, మేడ్చల్ ఆ డివిజన్ల తాలూకు ఎక్కువ పెరిగింది. ఇక్కడ కీసర కూడా కొంతమేర పెరిగింది. ఆల్మోస్ట్ అన్ని ఏమో మేడ్చల్లో మిగతా ఏరియాస్ కుకట్పల్లి కావచ్చు, ఇక్కడ ఉన్న హబ్సిగూడ ఏరియా కావచ్చు, అవి కామన్గా పెరుగుతున్నాయి 5 to 10% లోపల. అవి మాత్రం మిగతా ఏరియాలు ఏదైతే ఉన్నాయో శివారు ప్రాంతాలు 20% దాకా పెరిగినాయి. దానికి తగ్గట్టుగానే కొత్త ట్రాన్స్ఫార్మర్ మంజూరికి మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అక్కడ అటు మన పటాన్చెరులో 3 సబ్స్టేషన్లు కొత్తగా కట్టేశాము. ఇక్కడ కీసర ఏరియాలో కానీ హబ్సిగూడ ఏరియాలో కానీ 3 పెట్టాము, 3 సబ్స్టేషన్లు. అట్లాగే 14 టోటల్గా 33 kV లైన్స్ పెట్టాము. 200 పైచిలకు 11 kV లైన్లు కూడా ఛార్జ్ చేశాము. దాంతో ఇప్పుడు మనకు సమస్యలు ఏ విధంగా లేదు. ఇంకా వచ్చినా కూడా డిమాండ్ తట్టుకోగలుగుతాం. ఓకే, ముఖ్యంగా ఈ వేసవిలో గాలి దుమారం కావచ్చు, వర్షాలు కావచ్చు, వాటికి కరెంటు ట్రిప్ అయిపోతుంది. చాలా మంది నుంచి ఫిర్యాదులు కూడా వస్తుంటాయి. ఇటీవల కాలంలో గాలి దుమారానికి కావచ్చు, వర్షానికి కావచ్చు, చాలా చోట్ల కూడా కరెంటు పోయిన సందర్భంలో అటువంటి వాటిని మీరు కరెంటు పునరుద్ధరణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇదివరకు పోయిన సంవత్సరం కంటే అంతకు ముందు కానీ ఎప్పుడైనా కానీ ఒకవేళ డిజాస్టర్ వచ్చి తుఫాను వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు కూలిపోయి 11 kV లైన్ల మీద పట్టము, అట్లాగే ట్రాన్స్ఫార్మర్లు పడిపోవటము ఇట్లాంటి జరిగినప్పుడు కొంచెం డిలే అవుతుండేది. అది యావరేజ్ డిలేగా మనకి 6 hours పైన పట్టిన రోజులు కూడా ఉన్నాయి, 24 hours పట్టిన కూడా రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో 12 సార్లు డిజాస్టర్ వచ్చింది. ఒకసారి 2 సార్లు కూడా కాదు. ఈ సంవత్సరం అధికమైన డిజాస్టర్స్ వచ్చినాయి. తుఫాన్లు, గాళ్ళు విపరీతంగా రావడం జరిగింది. అది కూడా ఫ్రీక్వెంట్గా రావటం, 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి అట్లా వచ్చినాయి. అయినా కూడా ఏ విధమైన ఒత్తిడి లేకుండా మా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సహాయ సహకారాలు, గైడెన్స్ వల్ల ఇమ్మీడియట్గా మనకి ప్రతి డివిజన్కి కొంత డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కీమ్ని పెట్టడం వల్ల, ఒక ప్లాన్ ప్రకారంగా వెహికల్స్ ఉండటము, ఇవన్నిటి వల్ల 2 గంటల లోపలనే, కొన్ని చోట్లయితే అర్ధ గంటలోనే కరెంట్ ఇచ్చాము. అట్లా ఆ విధంగా ఏ విపత్తు వచ్చినా కూడా మేము రెడీగా ఉన్నాం, ఇప్పటికైనా చేయగలుగుతాం. వినియోగదారునికి వీలైనంత త్వరగా విపత్తులు జరిగిన సందర్భంలో కూడా కరెంటును అందజేస్తున్నామని సిఈ కామేష్ సార్ అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా డిమాండ్కు తగ్గట్లు సరఫరా చేసేందుకైతే శాయశక్తులకు కృషి చేస్తున్నామని అంటున్నారు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.